చెప్తున్నారు Yes, sir. Please continue. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వ్యక్తి అంటే పర్సన్. మనిషి తలుచుకుంటే కానిదంటూ ఏముంది? ఎందుకు కొంతమంది బిజినెస్లు పెరుగుతూ ఉన్నాయి? ఎందుకు కొంతమంది బిజినెస్లు స్తబ్దంగా నిలబడిపోయి ఉన్నాయి? ఎందుకు కొంతమంది బిజినెస్లలో మొత్తం డౌన్ఫాల్ అయిపోయినారు? సో మరి డౌన్ఫాల్ కావడానికి గల కారణం ఏమున్నాయి? ఎందుకు కొంతమంది బిజినెస్లు స్తబ్దంగా నిలబడిపోయినాయి? ఎందుకు కొంతమంది మాత్రం డబ్బు సంపాదిస్తున్నారు, కార్లు కొన్నారు, ఇల్లులు కొన్నారు, మంచి పెద్ద ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు? మరి వాళ్ళతో అయ్యేది ఎట్లా, మనతో కాంది ఎట్లా? మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? మరి ఎందుకు ఒక బిజినెస్ పెద్దది అవ్వడానికి గల కారణం ఏముంది? మరి మన బిజినెస్ ఎందుకు పడిపోతుంది? ఇవన్నీ మనం ఇప్పుడు చర్చిద్దాం. సో అందరు బ్రాంచ్ అండ్ అయిపోయి ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో సో మనం ఈరోజు టాపిక్లో వెళ్దాం. అసలు ఎంతమందికి వాస్తవానికి మనం బిజినెస్లో వచ్చినాం, ఏదో ఉన్నామంటే ఉన్నాం, అంటే ఎవడో పిలిస్తే వచ్చినాం, ఎవడో కదిలిస్తే మనం కదులుతున్నాం, ఎవడో ఇది మంచిది కాదంటే వదిలేస్తాం. ఈ కేటగిరీలో ఫస్ట్ జనాలు ఉంటారు. సో వీళ్ళకి స్తబ్దత అనేది ఉండదు. వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ఏదో వేరే వాళ్ళు చెప్తే తింటారు, వేరే వాళ్ళు చెప్తే పని చేస్తారు, అది కాదు ఇది కాదంటే వదిలేస్తారు. ఇవన్నీ కావురా అంటే వాళ్ళు వదిలేస్తారు. వీళ్ళు ఒక రకమైన మనస్తత్వానికి చెందిన వ్యక్తులు. రెండో రకమైన వ్యక్తులు ఎలా ఉంటారంటే వీళ్ళు మొండి. ఎవడు ఏమన్నా మాట్లాడని, ఎవడు ఏమన్నా చేయని, ఎవడు సావని, ఎవడు బతకని, నేను అనుకున్నదే చేస్తా, నువ్వు ఎవడు నాకు చెప్పడానికి? అయితే ముందు పోతా, లేకపోతే ఓడిపోతా, కానీ నా ఇష్టం వచ్చిందే చేస్తా. ఎవడేమన్నా పోని, గంగలు దుంకని, నాకు సంబంధం లేదు. ఇది మొండి. వీళ్ళ సక్సెస్ ఎట్లుంటుందంటే 50-50 ఉంటాయి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నది 0% క్యాండిడేట్. కానీ నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. కొంచెం హ్యూమానిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. సో అంటే కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకొని వెళ్ళే వ్యక్తి. అంటే ఎక్కడ ఏది రైటు ఏది రాంగు అని ఆలోచించుకుంటూ వెళ్ళే వ్యక్తి. అప్లైన్ ఏదైనా చెప్పిండు అంటే అక్కడ నిలబడి ఆలోచించుకుంటూ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి. సో మరి ఇతని పరిస్థితి ఏం సార్ అంటే 100కి 110% ఇతను విన్ అవుతాడు. సో ఇప్పుడు ఇంతమంది సుమారుగా ఎంతమంది లీడర్స్ ఉన్నారంటే 21 మంది లీడర్స్ ఉన్నారు. నన్ను ఒక్కరిని తీసేస్తే 20 మంది లీడర్స్ ఉన్నారు. ఈ 20 మంది ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే నేను ఏ కేటగిరీ చెందిన వాడిని, నేను ఏ కేటగిరీ చెందిన వ్యక్తిని. ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా. నేను కుల్ల అంటే ఈరోజు నేను మీతో కుల్ల మాట్లాడదామని వచ్చింది. ఎందుకంటే ఇంటి దీపం అనుకొని ముద్దు పెడతానంటే మూతంతా కాలిపోయిందని. మన వల్ల బిజినెస్కి లాభం, జనాలకి లాభం, మనకేమైనా లాభం ఉంటే మన తల్లిదండ్రులకి, మన కట్టుకున్న భార్యకి, కడుపున పుట్టిన పిల్లలకి ఏమైనా లాభం ఉందంటే ఓకే, దానివల్ల మనము 100% వెరీ హ్యాపీ. కానీ మనం చేసే పని వల్ల మనకు లాభం లేక, మన ఫ్యామిలీకి లాభం లేక, ఈ దేశానికి లాభం లేక, ఈ సృష్టికి లాభం లేకపోతే అది పని అన్నారు. దాన్ని ఏదో టైంపాస్ ముచ్చట అంటాం.
ఇప్పుడు 20 మందిలో డిసైడ్ అవ్వాల్సిన విషయం ఏమన్నా ఉంది అంటే, నన్ను ముందే క్షమించండి. సో, అందరూ నాకు అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మీకెట్లా ఉంటే అట్లా. మీ కుటుంబంలో ఒకరిని నేను. ఎందుకంటే మళ్ళా ప్రతిసారి సారీ చెప్పడం కష్టమైతది. అందుకే ఏదైనా తప్పు మాట్లాడితే మాట్లాడను 100%. కానీ ఒకవేళ మీ గురించే అని అది ఒకవేళ మీకు గనక అనిపిస్తే నన్ను ముందే క్షమించండి. కానీ నేను మాట్లాడే మాటల్లో నిజాన్ని గ్రహించండి. నిజమెంత? అబద్ధమెంత? అరే! ఇతను చెప్పడం వల్ల ఈయనకేం లాభం? నాకేం లాభం? అది మీరు గమనిస్తే ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసినాం. కొంతమంది 6 నెలలయింది. కొంతమంది 3 నెలలయింది. కొంతమంది సంవత్సరం అయింది. కొంతమంది 9 నెలలయింది. కానీ బిజినెస్ అయితే స్టార్ట్ అయింది. కానీ ఏడేసిన గొంగడి ఆడనే ఉంది. ఏదో అప్పుడు పోయిన సంవత్సరం అప్పుడెప్పుడో 10,000, 6,000 వచ్చినట్టు గుర్తంతే. ఆ తర్వాత మళ్ళొచ్చిన దాఖలాలు లేవు. నిజమే. నేను అనేది నిజం. మీరు వినేది నిజం. వచ్చిన దాఖలాలు ఇప్పుడొచ్చిన పైసలొచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే సిట్యుయేషన్ ఏమైందంటే, ఈ బిజినెస్‌లోకి ఎనకట్ల సామెత ఉండే. రా బసవ రా అంటే వస్తాం. పో బసవ పో అంటే పోయినాం. అంటే మనల్ని నడిపిస్తుర్రు గాని మనం నడుస్తలేం. నడిపిస్తుర్రు ఇన్ ద సెన్స్ ఏందంటే, ఇంగ వేరే అప్లైన్ చెప్తే మీటింగ్‌కొస్తాం. అప్లైన్ చెప్తే ఆ జూమ్ మీటింగ్‌లో కనెక్ట్ అయితాం. అప్లైన్ చెప్పిండు కాబట్టి ఆ ఒక్క ప్లాన్ చేసొస్తాం. సురేష్ సారోళ్ళ ఇంటికాడ బియ్యానికి పైసలు లేవంట అంటే, అప్పుడు మనం ఒక ప్లాన్ చెప్పి రావాలా. దేవా సారోళ్ళ ఇంటికాడ కూరగాయలు లేవంటే, అప్పుడు పోయి ఇంకో 2 ప్లాన్లు చెప్పి రావాలా. ఎందుకంటే మనము నాకు నేను సెల్ఫ్‌గా డిసైడ్ అయితే, ఈ సురేష్ సార్ చెప్పాల్సిన పని లేదు. దేవా సార్ చెప్పాల్సిన పని లేదు. ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులవే జరిగిపోతాయన్నాడు మహానుభావుడు స్వామి వివేకానంద గారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏమున్నదంటే ఆ కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం మనం. ప్లాన్‌లు చెప్పాలని ఉంది. కానీ చెప్పం. జనాన్ని పరిచయం చేసుకోవాలని ఉంది. కానీ పరిచయం చేసుకోం. ఏదేదో చేయాలా మొత్తం మీద గెలవాలని ఉంది. కానీ టైం లేదని చెప్పేస్తాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు బిజినెస్ పెరగాలి. బ్రాంచ్ కావాలి. సిల్వర్ కావాలి. మన అకౌంట్‌లో రూ. 30,000 పైసలు కూడా పడాలి. హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఎట్లా పాసిబుల్ అయితది? గుమ్మిల గింజలు గుమ్మిలనే ఉండాలి. పిల్లగాడు మాత్రం దొడ్డుకి కావాలి. ఇదే లెక్క ఏ బల్లె చదువుకున్నాం మనం ఇది? నేనైతే చదువుకోలే. ఈ లెక్క అయితే నేను చదువుకోలే. ఆల్రెడీ వెస్టీజ్ ముందు అదే జల్సాలు చేసినాం గదా! కానీ వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత గూడా అవే జల్సాల్లో ఉన్నాం. ఏం మారినాం మనం? నేను అడుగుతా ఉన్నా. ఏం మన మన జీవితంలో ఏం మార్పొచ్చింది? బిజినెస్ లేనప్పుడు గదే తాగుడు తాగినాం. బిజినెస్ లేనప్పుడు గదే తిండి తిన్నాం. బిజినెస్ లేనప్పుడు గదే తిరుగుడు తిరిగినాం. బిజినెస్‌లో లేనప్పుడు గదే ముచ్చట్లు, గదే దోస్తులు, గదే చుట్టాలు, గదే పక్కాలు, గదే బువ్వ, గదే బట్ట, గదే బతుకు. వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత గూడా సేమ్ గదే జీవితం. ఏం మారింది? నేను అడుగుతున్నా మిమ్మల్ని క్వెషను. ఇయాల నైట్ నిద్రపోవద్దు మిత్రులారా. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక ఒక పెన్ను, పేపర్ తీసుకొని వెస్టీజ్ బిఫోర్ నేనేమున్నా, వెస్టీజ్‌లో వచ్చినంక నేనేం మారినా. దోస్తుగాడు మారలే. ఇంత ఏం మారలే. ఈ తిరుగుడు మారలే. కథ మారలే. జోలి మారలే. కానీ బిజినెస్‌లో మాత్రం ఇన్‌కమ్ మారలేదు సార్ అంటాం మనం. ఏం మహమ్మద్ భాయ్ అంతేనా కదా! కరెక్టే సార్. కరెక్ట్. సో, మరి నేనేమంటున్నా అంటే, లేనివి కావాలంటే చెయ్యని పనులు చెయ్యాలే. చేస్తున్న పనులే చేయడం ద్వారా వస్తున్న రిజల్టే వస్తుంది అని మనకు తెలుసు ఆల్రెడీ. మరిప్పుడు లేనివి కావాలని ప్రయత్నం చేస్తుర్రా? ఉన్నదాన్ని సెట్ జేసుకోవాలనుకుంటుర్రా మీరు?
ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరు లీడర్లే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఏదో ఒకరిద్దరు ఉన్నట్టున్నారు కానీ ఈ గ్రూప్‌లో ఇప్పుడున్న ఈ జనాలలో 90% పీపుల్ మాట్లాడుతున్నదొకటి, చేస్తున్నదొకటి. చెప్తున్నదొకటి, చేస్తున్నదొకటి. చేస్తున్నదొకటి, మాట్లాడుతున్నదొకటి. కానీ 10వ తారీఖు రోజు మాత్రం ఏమాయ సార్ అది రాకపోయా, వాడు రాకపోయా, వాని మీద ఇంత మట్టి పోస్తాం, వీని మీద ఇంత దుమ్ము పోస్తాం. వాడు ఒకవేళ మంచిగా పని చేసి ఉంటే నాకెందుకు పైసలు రాకపోయింది, ఈ లెగ్గు క్వాలిఫై అయితే నాకెందుకు కాకపోయింది, ఆ లెగ్గు కాకపోతే ఈ లెగ్గు అయిపోయిందని జరసేపు దేవుని తిడతాం, జరసేపు ఇటు పక్కలను తిడతాం, జరసేపు అప్ లైన్ తిడతాం, జరసేపు డౌన్ లైన్ తిడతాం. లాస్ట్‌కు పుణ్యానికి వచ్చినోడు ఒక్కడే ఒక్కడున్నాడు, సురేష్ ఉన్నాడు. లాస్ట్‌కి అందరూ కూడా ఆయన తిట్టుర్రి. లొల్లిపోతాయి. ఎందుకంటే ఈడ బస్ ఎక్కి ఆడ దిగుతాడు, ఆడ బస్ ఎక్కి ఏడుకోబోతాడు. నాకు చిన్నపిల్లగాని లెక్క ఫోన్ చేస్తాడు రోజు. మాట్లాడాలంటే కూడా బిజీగా ఉన్నారా డైమండ్? మాట్లాడాలన్నా 2 నిమిషాలు మాట్లాడతారా? నాకు 2 నిమిషాలు టైం ఇస్తారా? ఒక అగ్గు మనిషి దొరికింది కాబట్టి మన కాలాలు కూడా ఎల్లదీస్తున్నాం అంతే. ఏదో చేసినోడు పుణ్యానవాయ, చేయనోడు పాపానవాయ అన్న సామెతకు చేసుకుంటూ పోతున్నాడు, లేకపోతే వదిలేసుకుంటూ పోతున్నాడు. మిత్రులారా, గుండె మీద చేసుకొని ఒకసారి మాట్లాడుకుందాం. ఎన్ని రోజులైంది మనం బ్యాగ్ కొట్టక? ఎన్ని రోజులైంది మనం ప్లాన్ చెప్పక? ఎన్ని రోజులైంది మనం జనాలతో మాట్లాడక? ఇదే చిన్నమ్మ దావత్ ఉంటుంది, అత్తమ్మ దావత్ ఉంటుంది, మేనమా ఇంట్లోకి పోతాడు, లేకపోతే బట్టలు కట్టిస్తాడు, లేకపోతే దోసగాలు పిలిచిర్రు, దావత్ ఉంది, లేకపోతే ఇంటి పక్కల వాళ్ళది ఏదైనా ఫంక్షన్ అని ఉంటుంది. ఈ 365 రోజులు ఉండేటివే, ఈ 365 రోజులు ఉండేటివే. దీన్ని పట్టుకుంటే మన జీవితం మారుతుందా? మనం అనుకున్న ఒక పనిని పట్టుకొని ముందుకెళ్తే మన జీవితం మారుతుందా? ఇక్కడ బ్రాంచ్ అండ్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు. ఒకరికి కనీసం జూమ్‌లో ఎట్లా జూమ్ మెయింటైన్ చేయాలో తెలియదు. ఒక మీటింగ్‌కి వచ్చిన పాపన పోతలేం. మరి ఎట్లా అవుతుంది బిజినెస్? జూమ్ మీటింగ్ ఉంటే ఈ జూమ్ మీటింగ్ చేయడానికి రాకపోయే. మీటింగ్ పోదామంటే ఆయల మేనమామదో, మేనత్తదో ఎవరిదో దావత్ వచ్చి అలవాడే. మరి బిజినెస్ ఎట్లా పెరగాలి? మరి మనం ఏమనుకుంటున్నాం? మరి ప్రాబ్లమ్స్ అనేది మీ ఒక్కరికే వస్తాయా? అందరికి వస్తాయా? భూమి మీద ఉన్న అందరికి? ఏమండి? ప్రాబ్లమ్స్ అనేవి మీ ఒక్కరికే ఉన్నాయా? భూమి మీద ఉన్న అందరికి ఉన్నాయా? మీకంటే ఘోరమైన పరిస్థితులు బతికే వాళ్ళు ఉన్నారు, లేరా? ఫుడ్‌కి లేదు. భగవంతుడు ఈరోజు మనకి తినడానికి ఫుడ్ ఇచ్చాడు. ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. మంచి బట్టలు కట్టుకుంటున్నాం. సో, ఒక లైఫ్ నడుస్తుంది. కానీ ఫుడ్‌కే లేనోళ్ళు చాలా మంది ఉన్నారు గదా! బట్టలు గూడా అడుక్కొచ్చుకొని తొడిగేటోళ్ళు ఉన్నారు గదా! వాళ్ళకంటే మనం మంచి పొజిషన్‌లోనే ఉన్నాం గదా! ఇక్కడ ప్రాబ్లమ్ బట్టదో, ఫుడ్‌దో ఇదో కాదు. మైండ్‌ది ప్రాబ్లమ్. ఏంది సార్ మైండ్ ప్రాబ్లమ్ అంటే మనిషి మారకపోవడం. ప్లాన్ చెప్పనీకి పోతాం. కానీ తెల్లంగేసుకుంటే ఇన్‌షర్ట్ ఎయము. ఇన్‌షర్ట్ ఏస్తే తెల్లంగెయము. ఒకవేళ తెల్లంగి, నల్ల పాయింటు, బెల్ట్, గిల్ట్ అన్ని ఉంటాయి. కానీ కింద చెప్పులేస్తాం. మీటింగ్ కాడికని పోతాం. ఎవడో దోస్తో దొంగో పిలిచిందంటే వానెమ్మడి పడిపోతాం. మీటింగ్ బంద్ చేస్తాం. ఇన్ని రోజుల నుంచి డ్రీమ్ అని నెత్తిలు ఒలిగిపోయేంత డ్రీమ్‌ల గురించి చెప్తున్నాం. కానీ ఇప్పటివరకు పెద్ద పెద్ద లీడర్లు, బ్రాంచ్ అండ్ అప్ లీడర్స్ ఉన్నారు. అసలు మీ ఇళ్ళలో మీ డ్రీమ్ చార్ట్స్ ఉన్నాయా? ఎవరు చూపియొద్దు మాకు. ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. బ్రాంచ్ అండ్ అప్ లీడర్‌ని అడగాల్సినంత దౌర్భాగ్యం అయితే ఇంకొకటైతే లేదు. నేనేమంటంటే
మనం చేసే పనులు చెయ్యము. చెయ్యొద్దు అనుకున్న పనులు చేస్తాము. లాస్ట్‌కి వచ్చేవరకే నేను వెస్టీజ్ చేసినా గానీ నా వల్ల కాలేదు. నేను వెస్టీజ్ చేసినా గానీ నాకు డబ్బులు రాలేదు. నేను వెస్టీజ్‌లో పని చేసినా గానీ నాకెందుకో అది సెట్ కాలేదు. లాస్ట్‌కి మాటలు మాట్లాడాల్సొస్తది. ప్రాపర్ డ్రెస్ కోడ్ ఒక 2 జతల తెల్లంగీలు, ఓ 2 జతలు నల్ల పాయింట్లు. ఒక్క బెల్టు రూ. 500 పెడితే షూస్. ఒక వ్యక్తి డిగ్నిటీని తెలియజేస్తాయి అవి. ఇందాక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కెళ్ళా. నా ఇల్లువి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికని వెళ్ళా. నా అవతారము, నా చేతిలో బ్యాగు, ల్యాప్‌టాప్ ఇవన్నీ చూసి ఆమె నన్ను అడుగుతుంది. "సార్ శ్రీనివాస్ గారు మీరేం చేస్తారండి?" అని. ఎందుకు అడిగింది ఆమె నన్ను? ఓ ఎర్ర టీ షర్టు, ఆకుపచ్చ పాయింటు, ఓ పసుపచ్చ కలర్ చెప్పులేసుకొని పోయుంటే, ఆ! వచ్చిండయ్య పగడేసిగాడు అనుకుంటుంటాయి. అంటే నీట్‌గా తయారవ్వడం నాకు పాపమైందా? శాపమైందా? పుణ్యమైందా? నాకు పుణ్యం జరిగింది. నాకు మంచి జరిగింది నాకు. "ఆ! సార్ గుడికే కదా సార్ పోయేది. ఏముందిలే. అందుకే టీ షర్ట్ ఏసుకొని పోయాను. ఫంక్షన్‌కి పోతున్నా కాబట్టి నేను టీ షర్ట్ ఏసుకోను." ఫంక్షన్‌లో జనాలు దొరకరా? గుళ్ళో పోతే జనాలు దొరకరా? బ్యాంకుకి పోతే జనాలు దొరకరా? అంటే వెస్టీజ్ మీటింగ్ పోతేనే, వెస్టీజ్ ప్లాన్ చెప్పనీకి పోతేనే తెల్లంగేసుకోరు, నల్ల పాయింట్ ఏసుకోవాలని ఎవరైనా చెప్పిర్రా మీకు? ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న ఈ విషయాన్ని? సార్ మేము చెప్పేటోళ్ళందరూ అయిపోయారు సార్. ఎవ్వడు జాయిన్ అయితలేడింగా. ఎవ్వడు జాయిన్ అయితలేడు. చెప్పేటోళ్ళందరూ అయిపోయారు. ఈరోజు మిత్రులు ఒక్క నిమిషం ఉండండి లైన్‌లో. ఈరోజు నేను బయటికెళ్ళాను. ఇది నా డే నా దగ్గర ఉండే డైరీ ఇది. ఎవ్రీడే నా దగ్గర ఉంటది ఇది. ఈరోజు చూడండి. 9 మంది. కనిపిస్తుందా మీకు? 9 మంది కొత్త లిస్ట్ ఈరోజే. ఈరోజు నేను రోడ్ మీదకి పోయి ప్రాస్పెక్ట్ చేసుకున్న లిస్ట్ ఇది. 10 లక్షల ఇన్కమ్ ఉంది. 2.5 కోట్ల ఇల్లు కొన్నా. 75-80 లక్షల రూపాయల బెంజ్ కారు కొన్నా. ఈరోజు నా ఆర్గనైజేషన్‌లో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఏ హోటల్‌లో 5 స్టార్ హోటల్‌లో పోయి కూర్చొని ఓ రూమ్ తీసుకొని అల్లవడుకొని కూర్చొని తినేంత స్తోమత ఉంది. ఏ మీటింగ్ కాడికి పోయినా పూలు చల్లుతారు. నేను రోడ్ మీదకి పోయి ఈరోజు 9 మందిని ప్రాస్పెక్ట్ చేసుకొని లిస్ట్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు మీరు రోడ్ మీదకి పోవాలంటే మీ కిరీటాలు వచ్చి కింద పడిపోతున్నాయి. అయ్యో! సార్ వీఐపీ సార్ వచ్చిండు అని జనాలు అనుకుంటారేమో అని మీరు బయటికెళ్తే లేకుండా వచ్చి నాకు తెలిసి. మిత్రులారా ఒకసారి ఆలోచించండి. చెప్పటోనికి సాకులు, చేసేటోనికి పని. 2 రెడీగానే ఉంటాయి. సార్ నేను పని చేస్తున్నా సార్, నేను ప్లాన్ చెప్తున్నా సార్. నువ్వు పని చేస్తున్నావు, నువ్వు ప్లాన్ చెప్తున్నావు అనేది నువ్వు చెప్పాల్సిన పనిలే. నీ ఐడీ నంబర్ కొడితే చెప్పాలి. తుమ్మితే ఊసిపోయే ముక్కు ఏ రోజైనా పోతది. లీడర్స్, తుమ్మితే ఊసిపోయే ముక్కు ఏ రోజైనా పోతది. ఒకవేళ ఎవరైనా బ్రాంచ్ అండ్ అప్ లీడర్స్ ఉన్నారు, తుమ్మాలనుకుంటే ఇప్పుడు తుమ్మేయండి జూమ్ అయిపోయినాక. ఎందుకంటే ఊసిపోయే ముక్కుల గురించి కాదు కదా మేము ఆలోచించేది. క్రియేటర్స్ కావాలి మాకు. అబ్దుల్ కలాం అనే వ్యక్తి వచ్చింది ఒక సాధారణమైన కుటుంబం నుంచి. అబ్దుల్ కలాం ఈరోజు భూమి మీద లేరు, కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్ననో ఇంకా కూడా సైకిల్కి పంచర్లు వేస్తుండు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కానీ రాష్ట్రపతి అయిపోయిండు.
పుట్టింది స్లమ్లో, కానీ ఆయన మైండ్లో స్లమ్ లేదు. అందుకే రాష్ట్రపతి దాకా ఎదిగిండు. ఇక కోతికి పుండైతే గీకా నాక అన్నట్టు ఆ నలుగురికి ప్లాన్ చెప్పి వాడు రాకపోతే ఇక వెస్టీజ్ అంతా బంద్ అయిపోయింది. వెస్టీజ్ బిజినెస్లో ఎవడు లేడు, వెస్టీజ్ బిజినెస్ నడుస్తలేదని ఎవడో కోన్ కిస్క అవులేగాడు చెప్తే వానికి తలకాయలు ఇచ్చి మనం చెవులు ఇచ్చి వాని మాట వింటాం. ఇక్కడ గొంతులు వంటి పోయేటట్టు అరుస్తూ అంటాం. మేము ఇది సంపాదించుకున్నాము, ఇది కొన్నాము, ఇలా బాగుపడుతున్నాము, ఇన్ని లక్షల మందితో పనిచేస్తున్నాము, ఇన్ని లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాం అంటే అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. నిజం మాట్లాడేటోడికి శత్రువులు ఎక్కువ, అబద్ధం మాట్లాడేటోనికి మిత్రులు ఎక్కువ. అందుకే శ్రీనివాస్ వడ్డెమానికి లేచిన కాంచి పండేదాకా శత్రువులే ఉంటారు, మిత్రులు ఉంటారు. నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళకి మిత్రులాగా కనిపిస్తా. లేకపోతే ఇప్పుడు కూడా మీలో చాలా మందికి ఏంద్రాబాయి నీ లొల్లి, చేస్తే చేస్తాం లేకపోతే చెయ్యం అనేటోళ్ళు కూడా ఉండరు. మీకు దండం పెడుతున్నా, ఇవాళ నైట్ నుంచే బంద్ చేయాలి. ఎందుకంటే ఎందుకు టైం వేస్ట్? అనవసరంగా పలానా సురేష్ అన్నట్టు ఆయన వెస్టీజ్లో తీసుకుపోయిండు, ఇక చూడు నన్ను ఆగం పట్టించిండు, తినక తిండి లేకుండా చేసిండు, నన్ను రోడ్ల మీద చేసిండు, నన్ను అది చేసిండు. రేపు పోయి ఎందుకు మీరు ఆ రోడ్ల మీద ఎందుకు పోయి చెప్పాలి? ఈ రోజు నుంచి అదేదో 20,000 జాబో 15,000 జాబో మీకోసం తయారై ఉంది, చేద్దాం, అదే చేద్దాం. ఏ విషయాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం చెప్పండి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. డ్రెస్ కోడ్ లేదు, నేమ్ లిస్టు రాయలేదు, ప్రాస్పెక్టింగ్ అసలే చెయ్యము, డ్రెస్ కోడ్ ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఆ మీటింగ్ కాడికి వచ్చినప్పుడు వేస్తాం లేకపోతే లేదు. కొంతమంది లీడర్లను చూస్తున్నా తెల్ల పాయింట్ తెల్లంగా ఉంటుంది, నల్ల పాయింట్ ఉంటుంది, బూట్లు ఉంటాయి, టక్కేయడు. తెల్లంగా ఉంటుంది, నల్ల పాయింట్ ఏమంటారు, బెల్ట్ పెట్టుకోడు, బూట్లు వేస్తాడు, లేకపోతే బూట్లు వేయడు, బెల్ట్ వేస్తాడు. మీకు అన్నీ వస్తాయి, పైసలు అంతా చెక్కు గిక్కు అంతా రాస్తాం, కానీ ఎక్స్పైరీ డేట్ ఇస్తే తీసుకుంటారా? ఏప్రిల్ 20వ తారీఖు చెక్కు రాసి 2025 ఏప్రిల్ 25వ తారీఖు అని మీకు 5 లక్షలు చెక్ ఇస్తా, తీసుకుంటారా? మీరు తీసుకుంటారా తీసుకోరా? ఏం సురేంద్ర సార్ తీసుకుంటారా తీసుకోరా? నేను ఏప్రిల్ 5వ తారీఖు డేట్ రాసి మీకు 5 లక్షలు చెక్ ఇస్తా, తీసుకుంటారా తీసుకోరా? తీసుకోరు. అదే తీసుకోరు, ఎందుకంటే డేట్ లేదు కదా, తీసుకోరు. అదైతే ఒప్పుకోరు మీరు. కానీ మీరు ఇన్సెట్ లేకుండా, మీరు టైల్ లేకుండా, మీరు షూస్ లేకుండా మీరు మీటింగ్కి వెళ్తారు, ప్లాన్ చెప్తారు, అన్నీ చేస్తారు, కానీ దాన్ని కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. సరే ఆలోచించండి. నేనేమంటున్నానంటే లక్షలు చూసే బిజినెస్లో పలువురాళ్ళని ఏరుకుంటున్నారు మీరు. ఇది నేనేదో కోపంతో మీతో మాట్లాడుతున్న మాటలు కాదు, బాధతో ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు. ఇక నేనే చెప్పకపోతే ఎవరు చెప్తాడు మీకు? ఇంకా ఇప్పుడు ఒక పిల్లోడు చిన్న ఏదో మిస్టేక్ చేసినప్పుడు ఒక దెబ్బ వేస్తాం, నెక్స్ట్ టైం ఇంకోసారి ఆ పని చేయొద్దు అని. అంత మాత్రాన ఇప్పుడు పిల్లలు అంటే తల్లిదండ్రులకు ప్రేమ లేకుండా పోతుందా? సో ఆ పిల్లలు పట్టించుకుంటారా? నేను కూడా మీతో చెప్పేది ఏంటంటే, నాకు 2 బిడ్డలు ఉన్నారు, కడుపు నిండా నేను 2 బిడ్డల్ని కనుక్కున్నాను. మీరందరూ కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా బిడ్డలతో సమానం. అందుకని మీకు చెప్తా ఉన్నా ఈరోజు ఈ మాట. ఈరోజు నేను సంపాదించుకున్నది నా బిడ్డలకి ఇవ్వకుండా పోతున్నా? నా నా ఏదైతే ఈ నెట్వర్కింగ్ సంపాదన ఉన్నదో అది నేను మీకు నేర్పించిపోవాలా. దాన్ని మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఆధారపడి ఉంటుంది మీ సక్సెస్, మీ ఫెయిల్యూర్. ప్లాన్ చెప్పడం రాదా అంటే ప్లాన్ చెప్పడం వచ్చు, పర్ఫెక్ట్ ప్లాన్ చెప్తాం, బ్రహ్మాండంగా మాట్లాడతాం, బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బ్రహ్మాండ ఒక వ్యక్తిని మోల్డ్ చేస్తాం, కానీ ప్లాన్ చెప్పాం మనం. రోడ్డు పైన ఒక వ్యక్తి కలిస్తే మాట్లాడడం బంద్ చేసినాం. మేము ఇప్పుడు కూడా ఛాయ్ బండిల దగ్గరికి వెళ్ళి కార్ల దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ పోయి ఆడ మాట్లాడు. మొన్న గద్వాల్లో కూడా ఒక వ్యక్తిని ప్రాస్పెక్ట్ చేసి ఇదే సురేష్ గారి ముందల ప్రాస్పెక్ట్ చేసి అదే నెంబర్ సురేష్ గారికి ఇచ్చి అడగండి, లైన్లో ఉన్నారు.
నేను డియూసిటీలో ఉన్నాను, గోయింగ్ విఎంసీఎంలో ఉన్నాను, బెంజ్ కార్లో పోయినాను. నేనేంది, నా లెవెల్ ఏంది, నేను రోడ్డు మీద పోయేటోని మాట్లాడుతున్నా అనుకుంటే గొంతుల పానం పోయేంత వరకు కూడా నా మైండ్లో ఆలోచన రాదు. నేను ప్రజా సేవకుని, నేను ఒక సర్వెంట్ లాగా పనిచేస్తున్నాను. నన్ను ఎంతోమంది వాడుకుంటున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా, మీటింగ్లలో ప్రత్యక్షంగా, జూమ్లలో పరోక్షంగా, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో నన్ను వాడుకుంటాను. నా వీడియో పెట్టుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. దేవుడు, నాకు చాలా సంతోషం. నా ఒక్కరికి నేను కాదు, నాతో పాటు కొన్ని వందల వేల లక్షల మందికి నేను ఉపయోగపడుతున్నాను. నాకు ఇంకేం కావాలి, నాకు నేను ఎవ్రీడే సంతోషపడుతున్నాను. మరి మనం ఏం చేస్తున్నాం? జూమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తే వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. లీడర్ గొంతు పోయేటట్టు మాట్లాడితే తప్ప మనం వీడియో ఆన్ చేసే పరిస్థితి లేదు. పోస్టింగ్ ఎట్లా చేయాలనో తెలియదు, ఎవరిని ఎట్లా విలువాలనో తెలియదు, ఏం మాట్లాడాలనో తెలియదు. జూమ్ మీటింగ్ ఆన్ చేసి దాన్ని మ్యూట్ పెట్టి వీడియో బంద్ చేసి చెద్దరు కప్పుకుంటే అయిపోయినాక సార్ అన్మ్యూట్ చేసుకోండి, సార్ అన్మ్యూట్ చేసుకోండి అంటే అప్పుడు వచ్చి అన్మ్యూట్ చేసుకుంటాం. లాస్ట్కి ఏం మాట్లాడతామో తెలుసా? మళ్ళా ఇగో నేను ఇన్లేదు, ఇలా జర వేరే పని ఉండగా వేరే పని చేసిన ఇన్లేదు, ఓకే బ్యాక్ టు హోస్ట్. ఇది బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ లీడర్ మాట్లాడతాడు. ఇప్పుడు కొత్తోడు ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు కొత్త వాళ్ళని పిలిచిన నేనే 10 మందిని, నేను మీ డౌన్ లైన్ని, మీరు జూమ్లో మా సారోళ్ళు అందరూ, మా మేడంలు అందరూ ఉండరని నేను ఒక 5 మందిని తోలుకొచ్చి జూమ్లో పెట్టిన. జూమ్ సీడ్ అయిపోయింది. లీడర్లు మాట్లాడతారు. మంచిగా మాట్లాడింది కానీ ఆయన మంచిగానే మాట్లాడిందిలే, ఓకే బ్యాక్ టు హోస్టో గోస్టో. ఇప్పుడు నేను జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నా? ఏం వింటారు జనాలు? ఇంత పెద్ద లీడర్లు అయిన తర్వాత మన ఒక్క బుద్ధి మనకు లేకపోతే మనల్ని ఎవడు మనల్ని ముందు తీసుకోబోయేటోడు? ఎవడు మనల్ని గెలిపిస్తాడు? బ్రాంజ్లు అయినాం, సిల్వర్లు అయినాం, గోల్డ్ అయినాం, అయినా కూడా జనాలు నెగిటివ్ మాట్లాడకుండా బంద్ చేస్తలేరు. నోరు తెరిస్తే నెగిటివ్. ఏం చేయాలి సార్, వాని మీద మనవే వాడు రాలేదు, ఈయనకి ఎంత చెప్పినా వీడు రాడు, బిజినెస్లో జాయిన్ కాడు, వాళ్ళకి చెప్పినా నోరు పోయింది, ఇంకా మా తాను చెప్పేటోళ్ళు ఎవరు లేరు, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా కాటి కాలు చాపుకొని కూర్చున్నాం సార్, ఇంకా మా దగ్గర ఎవరు లేడు. మేమేమో రోడ్ల మీద తిరిగి ఇగో ఇట్లా 9 మంది నెంబర్లను, రోజు 10 మంది నెంబర్లను జేబులలో విజిటింగ్ కార్డు పెట్టుకొని, ఇగో ఇట్లా విజిటింగ్ కార్డు జేబులలో పెట్టుకొని, ఈ విజిటింగ్ కార్డులు అయిపోగొట్టుకొనే ఇంటికి పోవాలి, లేకపోతే మా కూలి పడినట్టు, ఇవి అయిపోతేనే నాకు కూలి పడ్డట్టు లెక్క అని నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకొని పోయి బయట తిరిగి మేము పనిచేస్తాం. దానికి ఒక తోక ఏం రాస్తారంటే, వాళ్ళారా శ్రీనివాస్ వడ్డేమానంటే ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పుడు జాయిన్ అయిన వెస్టీజ్లా, అందుకే 10 లక్షలు వస్తున్నాయి. దానికి ఏమంటారు చూడు, డొంకలేనమ్మ బొంకేందనే ఏదో సామెత వచ్చి, చేయలేం కాబట్టి ఇదొకటి మాటలు పుట్టిస్తారు. ఇంకోటి తయారవుతాడు 2 కాళ్ళోడు. నేను చెప్తున్నారా, వెస్టీజ్లా 16 లెగ్గులు వేయాలి, ఎవరితోనవుతారా? ఎరా మా దాంట్లో 2 కాళ్ళ దాంట్లోకి రా, 5,000 కట్టు 5 మందితో కట్టి, 10,000 కట్టు ముగ్గురితో కట్టి, 21,000 కట్టు ఇద్దరితో కట్టి, నిన్ను శాంతం నాశనం చేసి నాకు ఇచ్చిపెట్టాను రా అంటే పోతామని వాడు. ఇంతమంది పోయారు, ఎవరిని పట్టించుకోలేదు. ఇంకా చెప్పొద్దు ఆ మాట, కానీ లోపటి ఇంట్లో వచ్చి కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఏడ్చుకుంటా, నేను తప్పైంది మా దాన్ని చెప్పలేసుకొని. బైసాప్ ఇది జీవితం, మాకెందుకు ఇది, మేము ఎందుకు ఇంత హెవీగా ఎందుకు తీసుకోవాలి? జూన్ నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు శ్రీనివాస్ వడ్డెమాను ఎవ్రీడే మీటింగ్ చేసింది. ఏ రోజు ఖాళీ ఉండలే. నాకు కూడా భార్య ఉంది, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కూడా పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉంది, నాకు కూడా వాళ్ళతో కలిసి తినాలని ఉంది, వాళ్ళతో కలిసి ఉండాలని ఉంది,
సినిమా థియేటర్ కట్టుకుని ఇంట్లో అల్ల కూర్చొని సినిమా చూడాలని ఉంది. కానీ నా మనసులో ఒకటి ఉంది, నేను బయటకు వెళ్ళకపోతే శారదా మేడంకి ఎవరు చూపిస్తారు సినిమా? నేను బయటకు వెళ్ళకపోతే శంకర్ సార్ అకౌంట్లో పైసలు ఎట్లా పడతాయి? నేను మీటింగ్కి పోయి మాట్లాడకపోతే రవికుమార్ గారి పరిస్థితి ఏంది? నేను జూమ్ మీటింగ్ అటెండ్ కాకపోతే మహమ్మద్ ఎక్కడ పోతాడు? నేను ప్లాన్ చెప్పేటప్పుడు హెల్ప్ చేయకపోతే భాస్కర్ ఎటు పోతాడు? పైసలు రాకపోతే సురేందర్ సార్ కుటుంబ పరిస్థితి ఏంది? నా మైండ్లో ఉండే ఆలోచనలు ఇవి. ఇది మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈ ఎమోషన్ ఎందుకు మీరు క్యారీ చేయరు? ఉన్ననాడు ఉట్ల పండుగ, లేనినాడు లోట్ల పండుగ. ఉంటే తింటివి, లేకపోతే లేదు. అరే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది మనకి? ఎందుకు మనం కష్టపడాలన్న ఆలోచన మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? ఎందుకు నన్ను నేను మార్చుకోలేకపోతున్నా? ఎందుకు నేను రూపుదిద్దుకోలేకపోతున్నా? నేను ఎందుకు మళ్ళీ పునర్జన్మ నేను ఎందుకు తీసుకోలేకపోతున్నా? గుళ్ళో పోతే అయ్యగారు కూడా అదే చదువుతాడు. ఏమనంటే, ఓ ఇతను బాగుండాలా, ఇతను సకల సంపదలు కలగాలి, ఇతనికి అన్ని ఆయుష్యులు ఉండాలా, సో ఆమె సుమంగలిగా ఉండాలా, అది ఇది అని వాళ్ళు చదువుతారు. మసీద్ దగ్గర పోతే కూడా ఇంచుమించుగా అదే ఉంటుంది. నాకు చర్చిలో వాళ్ళ ప్రేయర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఒక పాస్టర్ చదివేది. అరే ఎంత పాజిటివ్ మాట్లాడతాడు ఆయన, ఎంత పాజిటివ్ వర్డ్స్ అంటే, అరే ఇట్లున్నోడు కరిగిపోవాలా, హెట్ నా అయిపోయింది, నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. వాళ్ళు డైరెక్ట్ ఒక మనిషికి చెప్పినట్టు చెప్తుంటారు. ఇతనికి నువ్వు హెల్ప్ చేయాలి, ఇతన్ని నువ్వు చూడాలి, నువ్వు చూడకపోతే ఎట్లా, ఇతని పరిస్థితి ఏంది, నిన్ను నమ్ముకొని ఉన్నాడు. అరే ఎంత మంచి మాటలు. రోజు పొద్దుగాల లేచి దేవుని దండం పెడతాం, రోజు పొద్దుగాల లేచి మసీదు, రోజు పొద్దుగాల చర్చికి పోతాం, కానీ పని చేయం. ఎట్లా మనకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? అరే బైసాబ్, ఈ దోస్తులు నీ తాన డబ్బులుంటేనే ఇంతమంది ఆఫీసరు, లేకపోతే నేను తోలుకుపోయి దాపుతారు. ఇవి లేకపోతే నేను డేక్తాడా ఫస్ట్ అది చూసుకో. మేము కూడా ఉన్నాము, మాకు కూడా దోస్తులు ఉన్నారు. ఇచ్చి పెట్టిన మొత్తం దినాన్ని ఇచ్చి పెట్టినా కాబట్టి సక్సెస్ అయినా. పట్టుకొని ఉంటే కాలే. ఒక్కడు కూడా బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు ఒక్కడు ఒక సబ్బు ఒక పేస్ట్ కొన్నాడు కాడు. కారు కొన్న తర్వాత ఒక్కొక్కడు వచ్చి శ్రీశైలం పోదామా, యాదగిరి గుట్ట పోదామా, ఆ గుట్ట పోదామా, ఈ గుట్ట పోదామా అని చెప్పి వస్తారు దగ్గరికి. ఒక్కరిని కూడా దగ్గర రానియలే. ఒకవేళ వాళ్ళు అన్నప్పుడు పోదాం మామ సంకల్ప బుద్ధులు ఉంటే ఇవాళ 10 లక్షల ఇన్కమ్, బెంజ్ కారు, ఇల్లు బిల్లు కొనటోళ్ళం కాము. మరి మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు జూమ్ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఇంటికి పొద్దుగాల 9:30కి వెళ్ళినా నేను బయటకి. 9:30కు పోయినా 8:15కు వచ్చిన. ఇంచుమించుగా 11 గంటలు బయటనే ఉన్నా. లంచ్ బాక్స్ ఇప్పుడు ఆడబెట్టు, లంచ్ బాక్స్ తీసుకొని పోయినా. ఎవరు చెప్పిండు శ్రీనివాస్ నీకు లంచ్ బాక్స్ తీసుకోమంటే? ఎవరు చెప్పలే. నా నొప్పులు, నా అప్పులు, నా బాధలు చెప్పినాయి నాకు. ఒరే ఇది కాదురా నీ బతుకు, నువ్వు ఇట్లా కాదు, నువ్వు ఇంకొంచెం కష్టపడాలని చెప్పి నాకు నేర్పినాయి కాబట్టి తీసుకుపోయాను. పచ్చగున్న కాడ తిని ఎచ్చగున్న కాడ అంతే మనం ఎట్లా గెలుస్తాం బైసాబ్ బిజినెస్లో? ఎవడో ఒకడు రాలేదు, వానికి ఏదో వచ్చిండు, ప్రోడక్ట్ కొన్నాడు, వెళ్ళిపోయాడు, వాని కోసం వచ్చిన వాను బిజినెస్లోకి. వాడు తినకపోతే నువ్వు అన్నం తినవా? వాడు తాగపోతే నువ్వు మంచినీళ్ళు తాగవా? వాడు నిద్రపోతే నువ్వు నిద్రపోవా? ఎవరిని చూసి నువ్వు బిజినెస్ చేస్తావా? నిన్ను చూసి జనాలు మారేటట్టు చేస్తావా బిజినెస్? ఇప్పుడు యాదయ్య గారు కిరాణా షాప్ పెట్టిరు, ఓ నలుగురు వచ్చిరు చూసిపోయిర్రు.
ఇక ఆయన బిజినెస్ బంద్ చేస్తాడా? చట్ నీ అమ్మ నేనేంది, నా లెవెల్ ఏంది, వచ్చినోడు కొన కూడా పోతాడు, ఏంది ఇది షటర్ బంద్ చేయి అంటాడా ఎప్పుడైనా? చేయాలి పోరా నువ్వు, కాకపోతే ఎవడో వస్తాడు రోడ్డు మీద పెట్టాడు, మస్తు మంది వస్తారు, గిరాకీ అవుతుంది నాకు అనుకొని పెట్టిండా, ఆ నలుగురు కోసం పెట్టిండా? చుట్టాలు వస్తే సున్నం పెడతారు యాదయ్య సార్, చుట్టాలు రావద్దు దందకాడికి, దూరం నుంచి పోవాలి. రోడ్డు మీద పోయేటోడు అన్నోన్ పర్సన్ రావాలి, దందల మనం గెలవాలంటే అన్నోన్ పర్సన్ రావాలి. వెస్టీజ్లో మీరు గెలవాలన్నా కూడా చుట్టాల కంటే ఎక్కువ రోడ్డు మీద పోయేటోడు రావాలి. మీరు రోడ్డు మీద పోయేటోళ్ళని టచ్ చేయాలి. మా దోస్తుగాని చెప్పిన వాడు రాలే, మా చుట్టం మా బామార్తి వాడు రాలే, మా అన్న కొడుకు చెప్తేనేమో వాడు కిసోండి నేను చేయనంటుండు. ఏడైతుంది బిజినెస్? అయిపోయా. నలుగురు చెప్తే బొంద కప్తిమి. మళ్ళీ ఎవడన్నా వచ్చి బిజినెస్ అంటే ఏం బిజినెస్ పోరా, ఓడు వస్తలేడు, ఓడు చేస్తలేడు, ఇది ఎటట్టే కొడుతుంది. కానీ ఇవి ముత్యాల లాంటి పాజిటివ్ మాటలు. కొంతమంది నోరు తెరిస్తే నెగిటివ్ మాట్లాడితే నాకైతే శిగం వస్తుంది, నువ్వేమన్నా సరే. అని కొంతమంది మోకాళ్ళలో నవ్వులు లేవు పాడై. నాకు ఒక్కొక్క మీటింగ్లలో పోయి ఎవరన్నా నవ్వకపోతే పోయి ఆ సకల గుల్ల పెట్టని నవ్వియాలనిపిస్తుంది. ఏందిరా నువ్వు భూమి మీదకి ఎందుకు వస్తేవి, ఈ నవ్వే లేకపోతే ఏముంది నీ జీవితంలో, ఇంకేమొస్తుంది, ఎట్లా ఇంకా మనం బతికేది ఇంకెన్ని రోజులు ఉందో తెలియదు, నవ్వకుండా పోతే ఏం సింగారం ఉంటుంది, ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు మనము అని. నాకు డబ్బులే రాలేదు చేస్తే, నాకు డబ్బులే రాలేదు, మొత్తం డబ్బులన్నీ తీసుకుపోయి దేవ సార్ అకౌంట్లో పడుతున్నాయి, సురేష్ సార్ అకౌంట్లో పడుతున్నాయి, నాకు అసలు వేయలేదు. ఏంది సార్ మీ స్ట్రక్చర్ అంటే, ఒక లెగ్గు సార్ పోతుంది సార్, పోతుంది నాగర్కర్ను దాటిపోయింది, ఒక లెగ్గు మాత్రం శమపేట దాటలేదు, సాగరింగ్ రోడ్ దాటలేదు అంటాడు. మరి అది ఓటు దాటియాలి. ఇప్పుడు నాగర్ కర్నూలు పోయే లెగ్గును దాటించింది ఎవరంటే అప్లైన్లే. పోనీ నువ్వు వాళ్ళు ఏమైనా ప్లాన్ చెప్పినావు, నేను చెప్పలే, మా అప్లైన్లే చేస్తాడు. పోనీ డెమో మా అప్లైనే చేస్తాడు, ప్రోడక్ట్ ఇప్పించిన మా అప్లైనే ఇప్పిస్తాడు. అది ఇప్పించింది కాబట్టి అంత దూరం పోయింది. అది ఇప్పించిన కాబట్టి అంత దూరం పోయింది. 2వ లెగ్గు, 3వ లెగ్గు, 4వ లెగ్గు, 5వ లెగ్గు, 6వ లెగ్గు ఉంటుంది. అల్లో 2 లెగ్గులు చేసుకోయండి మాత్రం నాకు ఎవరు దొరుకుతలేడు. నేను చెప్తా ఓడింటాడు. ఆయన సంతూర్ సబ్బు వాడటం దగ్గరకు తీసుకుపోయి ఈ సబ్బు ఇస్తే వాడు వాడతాడా? ఫస్ట్ మనం వాడతామా? మనం వాడితే వాడు వాడతాడు. హ్యాండ్ వాష్లు అయిపోయినాక ఇంకా 20 రూపాయల లిక్విడ్ కొనుక్కొచ్చి అలా పోసి రుద్దుకుంటారు జనాలు. ఇంకా అనొద్దు చాలా. నువ్వు గెలుస్తావా? ఇది మైండ్ సెట్. ఇది ఎట్లా బయసా? ఏ ఆలోచనతో ఉన్నాం, ఏం చేస్తున్నాం, మనము ఎట్లా పని చేస్తున్నాం? సక్సెస్ ఈజ్ ఎ జర్నీ బైసాబ్, నాట్ ఎ డెస్టినేషన్. నువ్వు ఒక దగ్గర నిలబడితే సక్సెస్ ఎప్పుడు రాదు. సక్సెస్ రావాలంటే ఏడవాలి, ఏడిపియాలి, నవ్వాలి, నవ్వి పియాలి, కఠోర శ్రమ చేయాలి. దేవుడైనా సరే తపస్సు చేసిన వాళ్ళకి వరం ఇస్తాడు, తమాషా చేసిన గాడు. మన పరిస్థితి ఏంది? సైడ్ వాల్యూ క్రియేట్ చేసుకోకపోతే కూడా దానికి ఒక పెద్ద రాదంతం, దానికి ఒక పెద్ద కథ. ఏమైందిరా నాయన ఎందుకు రాలంటే, ఆ లెగ్గుల పైసలు లేదు, మా అప్లైన్ నాకు రాలేదు, నాకు టైం ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, ఇక మళ్ళా నెత్తిన మట్టి రాలేసి మళ్ళీ కథ. అప్లైన్ తోని కమ్యూనికేషన్ ఉండాలి ఉండాలి ఉండాలని నెత్తి వలగొట్టుకొని చెప్తాం. అది తప్ప అన్ని చేస్తాం మనం.
గుళ్ళకి పోయి ఆ దేవుని కాడ కాకుండా నంది కాడ పోయి మాట్లాడి బయటకు వచ్చినట్టు. నువ్వు ఏం చేస్తున్నావో మాకు తెలియనప్పుడు, నువ్వు ఏం పని చేస్తున్నావో మాకు తెలియనప్పుడు మేమేం మాట్లాడాలి నీ గురించి? మేమేం క్లారిటీ ఇవ్వాలి నీ గురించి? రెస్పాన్సిబిలిటీ నీ మీద నీకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే నువ్వు డౌన్ లైన్తో నీకు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటావు? డౌన్ లైన్తో నువ్వు టీంతో రెస్పాన్సిబిలిటీ నువ్వు బిహేవ్ చేయకపోతే టీం అందరు నీ గురించి ఏం మాట్లాడుకుంటారు? ఈజ్ ఎ జెన్యూన్ లీడర్ ఆర్ ఫేక్ లీడర్? అద్దం ముందర పోయి నువ్వు నిలబడితే నీ క్వాలిటీస్ రావాలి అద్దంలో. డౌన్ లైన్లో ఏమో 10:30 మీటింగ్ అంటే 10 గంటలకు వస్తారు, అప్లైన్ మాత్రం 12 గంటలకు వస్తారు మెల్లగా. ఏందబ్బా ఏం లీడర్, ఏం సంగతి, ఏం మీటింగ్కి రాలేదు ఎంతసేపు అయిందంటే, అందరు వచ్చే వరకే 12 అవుతుంది అని నేను కూడా 12 గంటలకి వచ్చిన సార్. ఆయన లీడర్, ఆయన చూసి జనాలు మారాలి. మిత్రులారా ఆలోచించండి. సుమారుగా 2 నెలల నుంచి చూస్తున్నాను ఆయన. ఏడేసిన గొంగడానే ఉంది. జనాలు దొరకక బిజినెస్ ఆగిపోలే, లీడర్లకి పోలేక బిజినెస్ ఆగిపోయింది. మీకేదో సైతాన్ వచ్చి కూర్చుంది మీ పైన అంతే. అట్లెట్లయితుంది? ఏంది వచ్చి ఈ బ్రాంచ్ సిల్వర్ అయిపోతే అయిపోయిందా బిజినెస్? క్రౌన్, యూసిడి, డియూసిడి అవేమి వద్దా? ఏం మీ గీతలో లేవా? ఇంతే, నేను ఏదో సిల్వర్ ఏదో అయినప్పుడు ఇంకా దాంతో సరిపుచ్చుకోవడం అంతేనా? ఆడ ఆగిపోతారా? నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సురేష్ అన్న దగ్గరికి వెళ్ళి బిజినెస్ చెప్పిన. సురేష్ సార్కి, దేవా సార్కి, సురేష్ సార్కి. ఆ రోజు వాళ్ళు నా మాట వినలే. ఇవన్నీ వర్కౌట్ కావు, డబ్బులు రావు, ఆల్రెడీ మనం ఒకటి చేసినాం బిస్కెట్, ఇంకెలా కూడా రావు. వాళ్ళు డిసైడ్ అయినారు, అందుకే రాలేదు. ఎందుకు ఈరోజు వాళ్ళు అంత సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేస్తారంటే, ఒకానొక సందర్భంలో శ్రీనివాస్ వడ్డేమాన్ అంటూ చెప్తే మేము వినలేదు, కానీ ఈరోజు మేము చూసే వరకే 7 లక్షలు ఇన్కమ్ సంపాదించుకుంటూ, ఇప్పుడు కనుక మేము వదిలేస్తే మమ్మల్ని దేవుడు కూడా మమ్మల్ని కాపాడాడు అని ఒక ఆలోచనతో వాళ్ళు స్టార్ట్ చేసి కసిగా పనిచేస్తున్నారు. మీకు అట్లాంటివి ఏం తగులుతలేవు కాబట్టి ఏముందిలే అని మీరు అనుకుంటున్నారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా లీడర్స్, మేము ఇన్ని రోజులు చేసిన పనైనా, రేపటి నుంచి చెయ్యబోయే పనైనా ఒకటే ఉన్నది, 10 మందిని బాగుపరుస్తూ మేము ముందుకెళ్ళాలని. మేము వీఆర్ రెడీ టు ఫైట్, వీఆర్ రెడీ టు ఫైట్ సక్సెస్, వీఆర్ రెడీ టు ఫైట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వీఆర్ రెడీ టు ఫైట్ అవర్ డ్రీమ్స్. కానీ మనం ఏడున్నాం, మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకోకపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు నుంచి మనం అందరం మారినాం. రేపటి నుంచి మనలో ఉన్న కొత్త వ్యక్తి బయట వచ్చి పనిచేస్తాడు. ఒక్కడు లేకపోతే 100 మంది రెడీ ఉన్నారు బయట. ఈ ఒక్కడి గురించి ఆలోచన చేయకండి, పోయే 99 మంది గురించి ఆలోచన చేయండి. మీ జీవితంలో బాగుపడతాం మనం. ప్లాన్ చెప్పడం ఎంత సులభం, ప్రోడక్ట్ ఇప్పించడం ఎంత ఈజీ. ఆడతా పాడతా ఎంజాయ్ చేసుకుంటూ మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో డ్రీమ్ చేయండి, డిసైడ్ అవ్వండి, నడుము బిగించండి. 6 నెలలు నాతో కలిసి పనిచేయండి. దసరా పండుగ వరకు మీరు లైఫ్ సెట్ అయిపోతుంది.
సో ఎందుకంటే ఎంతో కొన్ని వందల వేల మందికి చెప్పున్నా వాళ్ళు బాగుపడి ఉన్నారు. సో అదే మాట మీకు చెప్తా ఉన్నా, మీరందరూ బాగుపడాలి, మీరందరూ ఉన్నత స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలి, మీరందరూ పట్టిందల్లా బంగారం కావాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ గుడ్ లక్. ఈ రోజు నుంచి మనం మారుతున్నారని నమ్ముతూ, సో మీరందరూ బాగుండాలని ఆకాంక్షిస్తూ, సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, అండ్ బ్యాక్ టు సురేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ మోటివేషన్. సో మనం చేసే తప్పుల్ని మనం రియలైజ్ అవ్వాలి లీడర్స్. సో సార్ చెప్పే సారాంశం కూడా అదే అన్నమాట. మనం ఎటువంటి కారణాలు చెప్పకుండా, రీజన్ చెప్పకుండా బిజినెస్ లో ముందుకెళ్ళాలి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మనం ఉండాలి. మన మీద మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మన టీం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని గెలిపించే ప్రయత్నంలో మనం ఎప్పుడు ముందు కొనసాగాలి. సో ఒకసారి ఆలోచించండి లీడర్స్, శ్రీనివాస్ వడ్డెమాను సార్ దగ్గర లేనిదంటూ లేదు. బట్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వర్క్ చేసి వచ్చి కూడా ఇప్పుడు మన గురించి టైం ఇచ్చి మళ్ళీ వర్క్ చేస్తున్న సార్. అంటే సార్ ఇందాక సార్ డైలాగ్ చెప్పారు కదా, ఒక మాట చెప్పారు. సో సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఏ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఏ డెస్టినేషన్. సో 10 లక్షల దగ్గర సార్ ఆగట్లేదు. సో 10 లక్షలు సంపాదిస్తున్న సారే ఇంకా వర్క్ చేస్తున్నారంటే మరి మనం ఎంత వర్క్ చేయాలి? సో 10-20 వేల జీతం గురించి మనం మంత్ మొత్తం కష్టపడుతున్నాం. మరి మనం ఏ విధంగా కష్టపడాలి? జనాలు బీభత్సంగా ఉన్నారు, బట్ వాళ్ళు మనం కలవాలి, డైలీ ప్రాస్పెక్టింగ్ చేయాలి. అట్లా చేస్తే బిజినెస్ ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు చెప్పిన మాట ఖచ్చితంగా మాకు ఒక విషయం ఏమున్నదంటే, రీసెంట్ గా గద్వాల్ వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 30 మంది, ఒక 40 మంది రావచ్చు, అంతకంటే ఎక్కువ ఎవరు రారు అనుకున్నా. సో మీరు అందరు ఎక్కడున్నోళ్ళు అక్కడ శ్రీధర్ సార్ గారికి ఒకసారి క్లాప్ చేయండి. శ్రీధర్ సారే కదా? ఎస్ సార్, శ్రీధర్ సార్ అండ్ రవికుమార్ సార్ ఇద్దరు. శ్రీధర్ సార్ అండ్ రవికుమార్ సార్కి ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా వెరీ ఫెంటాస్టిక్, వెరీ గ్రేట్. సో ఎంత హార్డ్ వర్క్ అంటే, నాకు ఆయనలో హార్డ్ వర్క్ అనేది ఆ మీటింగ్లో నాకు కనిపించింది. సో మీటింగ్ హాల్ బుక్ చేసిండు, టికెట్లు కొట్టిండు, నిలబెట్టిండు, మొత్తం కలిపితే 200 చిల్లర మంది వచ్చినారు అక్కడికి. ఫస్ట్ మీటింగ్ 200 మంది వచ్చినారంటే నా మైండ్ పనిచేయలే నాకు అసలు నిజంగా. సో మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, శ్రీధర్ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యు ఆర్ డూయింగ్ వెరీ వెరీ గ్రేట్ జాబ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ నిజంగా. సో మీరు ఎట్లనే పనిచేస్తూ పోండి, 6 నెలల్లో మిమ్మల్ని అడ్డుపడేటోడు ఎవడు ఉంటాడు, నేను రాసిస్తాను మీకు. సో నెక్స్ట్ నేను మీకోసానికైనా ఎవ్రీ మంత్ నేను గద్వాల్ వస్తా, మిమ్మల్ని గెలిపేయడం కోసానికైనా నేను పనిచేస్తాను, నహర్ నిజాలు పనిచేయడానికి రెడీ ఉన్నా. ఎందుకంటే నాకు మొన్న గద్వాల్ వస్తే చాలా కడుపు నిండిన ఆనందం అనిపించింది. అరే ఎంత బ్రహ్మాండమైన జనాలు, ఎంత మంచిగా మాట్లాడుతుంది, ఎంత చక్కగా విన్నారు. సో ఆ వినడం, ఆ వినకపోవడం తర్వాత విషయం వదిలిపెడితే, ఫస్ట్ మీటింగ్ 200 మంది పైన రావడం అనేది నిజంగా చాలా తృప్తినిచ్చింది. సో వెరీ వెరీ ఫెంటాస్టిక్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. కలుద్దాం మళ్ళీ ఒకసారి. రేపు కొత్తపేట మీటింగ్కి నేను వస్తున్నాను. సో మీరందరూ కొత్తపేట మీటింగ్లో నాకు కనబడతారని మీకు ఆశిస్తున్నాను. సో ఒకటి నాగోల్లో కారన్ వీలింగ్ ఉంది, అది చూసుకొని నేను అక్కడ వస్తాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కలుద్దాం. సురేష్ గారు మీరు మాట్లాడిన తర్వాత క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మా గురించి మీ టైంని ఒక 1 అవర్ టైం తీసి మా గురించి ఇచ్చారంటే నిజంగా వీఆర్ చాలా మాకు హ్యాపీ సార్. అంటే మా టీం గురించి మీరు వచ్చి వర్క్ చేసినందుకు, పీపుల్ ఎంపవర్ చేయడమే. ఎస్ సార్, ఎస్ సార్, మన టీం సార్ మన గురించి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మన గురించి మనం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా మనమే చెక్ చేసుకోవాలి లీడర్స్. సో సార్ ఇప్పుడు రెడీగా ఉంటారు. సో వన్స్ అగైన్ మా అందరి తరపు నుంచి మీకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో యూ. లీడర్, వాళ్ళ సార్ చెప్పిన విషయాలు మనం కేర్ఫుల్ గా తీసుకొని ఖచ్చితంగా మనం వాటిని ఇంప్లిమెంటేషన్ చేద్దాము. సార్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి మంచి మాటలు చెప్పారు. ఆ దాంట్లో కొన్ని విషయాలు మనం చేస్తున్న తప్పుల గురించి ఉంది, మనం ఎక్కడెక్కడ కరెక్షన్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. సో ఆ కరెక్షన్స్ చేసుకుందాము, ఈ నెగ్లిజెన్స్ పక్కన పెట్టేద్దాం, లీడర్షిప్ తీసుకుందాం, దాని తర్వాత రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉందాం. ఖచ్చితంగా మనం కూడా చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. ఇందాక సార్ గద్వాల్ మీటింగ్ గురించి చెప్పారు కదా,
సో మనం ఉన్న దగ్గరే బిజినెస్ జరగాలంటే జరగదు లీడర్స్, బయటికి వెళ్ళి వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఒకప్పుడు నేను గద్వాలకి అంటే కర్నూలుకి వెళ్ళడానికి ఒకే ఒక పర్సన్ రీజన్ ఎవరంటే శ్రీధర్ సార్ గురించి వెళ్ళడం జరిగింది. శ్రీధర్ సార్ దగ్గరికి వెళ్ళి కొన్ని ప్లాన్ చేయడం వల్ల రవికుమార్ సార్ కలిశారు. రవికుమార్ సార్ తర్వాత ఇంకా చాలా మంది లీడర్స్ పెరుగుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి ఒక 200 మెంబర్స్ ఒక మెగా సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడే కర్మన్ఘర్ లో ఉంటాను. కర్మన్ఘర్ లో నాకు టీం లేదు, ఇక్కడ దగ్గర ఎక్కడ టీం లేదు. కానీ మనం ఎక్కడైతే ఒక ఫైర్ తో నిండిన పర్సన్ మనకు దొరుకుతారు, అక్కడికి వెళ్ళి మనం పని చేస్తే బిజినెస్ ఖచ్చితంగా అవుతారు లీడర్స్. సో ఉన్న దగ్గరే రిజల్ట్ రావాలంటే రాదు, ఎక్కడ రిజల్ట్ వస్తుంది అక్కడికి వెళ్ళి మనం పని చేస్తే చాలా పెద్ద టీం అనేది క్రియేట్ అవుతుంది లీడర్స్. మనం బయటకు వెళ్ళి పని చేద్దాం, ప్రాస్పెక్టింగ్ చేద్దాం, తప్పకుండా చాలా పెద్ద సక్సెస్ ఉంది. సో సార్ మనకు టైం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మన గురించి ఎక్కడికైనా రావడానికి రెడీగా ఉన్నారు. యాదగిరి కానీ, గురిమిట్రల్ కానీ, గుల్బర్గా కానీ, రాయచూర్ కానీ, గద్వాల్ కానీ, మన లోకల్ కానీ ఎక్కడైనా కానీ సార్ రావడానికి రెడీగా ఉన్నారు మన గురించి. సో మన ఇంటి పక్కనే మీటింగ్ హాల్ ఉంటుంది, మనమే వెళ్ళడానికి రెడీగా లేకపోతే మనం సక్సెస్ తీసుకోవాలి లీడర్స్. థ్యాంక్ యూ. అండ్ అందరూ మీరు చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్ అండ్ అందరికీ విష్ యూ వెల్. టైం ఎక్కువైపోయింది కాబట్టి ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.